డాక్టర్ బాలకృష్ణ నాయక్, జిల్లా వైద్యాధికారి తిరుపతి. ఈరోజు వరల్డ్ సికిల్ సే డే జరుపుకుంటున్నాము. సో వరల్డ్ సికిల్ సే డే అవేర్నెస్ కూడా ఈ ప్రోగ్రామ్ ఈరోజుతో నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు ఢిల్లీలో అవేర్నెస్ క్యాంప్ జరుగుతుంది. ప్రతి డిఎస్లోనూ జిల్లా మొత్తం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకుండే పాపులేషన్ తిరుపతి జిల్లాలో అయితే మనకు ఈ సికిల్ సెల్తో ఒకరే ఉన్నారు. సో ఈ మన సరౌండింగ్స్ డిస్టిక్ అన్నమయ్య డిస్టిక్ అయితే ఏమి, తర్వాత చిత్తూరు, నెల్లూరు, తర్వాత ఏలూరు, ఈ డిస్టిక్లు అన్నీ టోటల్ కేసు అయితే మనకి 9 కేసులు ఉన్నాయి. మొత్తం తిరుపతి జిల్లా అయితే ఒక కేసు ఉంది. దీంట్లో కూడా దాంట్లో ఎస్టీ పాపులేషన్లో 4 కేసులు ఉన్నాయి, ఎస్సీ 2 ఉన్నాయి, బీసీ 3 కేసులు ఉన్నాయి. సో మనం ఈ సికిల్ సెల్ డిసీజ్ గురించి కూడా మనము టోటల్ ఇప్పటివరకు 1,24,000 వరకు స్క్రీనింగ్ చేసాం. దాంట్లో రిజిస్టర్డ్ పాపులేషన్ వచ్చి 90,000, టెస్టెడ్ పాపులేషన్ వచ్చి 84,000 చేసాం మేము ఇప్పటివరకు. ఈ కేసులో ఈ 9 కేసులు మనకు డిటెక్ట్ అయినాయి. సో మెయిన్గా అంటే ఈ సికిల్ సెల్ డిసీజ్ ఎట్లా వస్తుంది అంటే, ఈ మన శరీరంలో రక్త కణాలు తయారవుతాయి. రక్త కణాలు తయారవడంలో ఈ వంశపారంపర్యంగా వస్తుంది సికిల్ సెల్ డిసీజ్. వాళ్ళలో ఏమవుతుందంటే ఈ రక్త కణాలు తయారవడం వల్ల అబ్నార్మాలిటీ వస్తాయి. అవి సికిల్ సెల్ అంటే కొడవలి ఆకారంలో తయారవుతాయి. షేప్ కొడవలి ఆకారంలో తయారవడం వల్ల ఏమవుతుందంటే అవి ఈ పేషెంట్ ఎక్కువ రక్తహీనతతో బాధపడతారు. రక్తహీనతతో బాధపడడం వల్ల రక్త కణాలు ఈ సికిల్ సెల్ ఉండడం వల్ల రక్త ప్రసారంలో అడ్డంకి పడడం వల్ల ఏం జరుగుతుందంటే నొప్పులు రావడం, తర్వాత ఇమ్యూనిటీ తగ్గడం, ఇన్ఫెక్షన్ రావడం, తర్వాత వాళ్ళు నీరసంగా ఉండడం, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎక్కువగా ఏ పాపులేషన్ ఎక్కువ ఏమొస్తుందంటే మనం చూస్తున్నామంటే ఎక్కువ ట్రైబల్ పాపులేషన్, ట్రైబల్ ఏరియాలో వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. సో ఈ ట్రైబల్ పాపులేషన్ కూడా మనం చూసామంటే ఇప్పుడు 9 కేసెస్లో కూడా ఎస్సీ బీసీస్లో కూడా ఉన్నాయి. కాబట్టి వంశపారంపర్యంగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద అవేర్నెస్ కండక్ట్ చేయడానికి మనమంతా క్రియేట్ చేయాలి. ఈరోజు కూడా అవేర్నెస్ చేస్తున్నాము. దీనికి క్యూర్ అనేది అయితే ఇప్పటివరకు లేదు. మెడికల్ మేనేజ్మెంటే అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవడము, తర్వాత మెడికేషన్ వాడటము చేస్తాను. దీనికి అడ్వాన్స్గా రీసెర్చ్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా క్యూర్ చేయాలని చెప్పి కూడా అది ఇంకా మనకి రాలేదు. సో ఈ ఎక్కువ టార్గెట్ పాపులేషన్ అయితే ఎక్కువ మనము స్క్రీన్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా ఈ ట్రైబల్ పాపులేషన్, తర్వాత స్కూల్ చిల్డ్రన్స్, తర్వాత గర్భవతులు, ఈ ఫ్యామిలీస్ ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి మనం వాళ్ళందరినీ స్క్రీన్ చేయగలిగి సికిల్ సెల్ డిసీజ్ని గుర్తించి త్రూఅవుట్ మన జిల్లాలో మొత్తం పిఎస్సిలో సబ్ సెంటర్ అనేది కూడా అన్ని కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ టార్గెట్ పాపులు అన్నీ వాళ్ళు స్క్రీన్ చేసి వాళ్ళకి మనము అవసరమైనప్పుడు వ్యాధి లక్షణాలు గుర్తించి వాళ్ళని మనం వైద్యం చేయడం, అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం, రక్తం మార్పిడి చేయడం, తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. దీని గురించి ఈరోజు మొత్తం మనం పబ్లిక్లో అవేర్నెస్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. సికిల్ సెల్ను అంతం చేయండి. సికిల్ సెల్ చర్మంలో కాదు, సికిల్ సెల్ రక్తంలో ఉంటుంది. ఇది చర్మంలో కాదు, రక్తంలో ఉంటుంది. సికిల్ సెల్ గురించి తెలుసుకోండి. సికిల్ సెల్ను అంతం చేయండి. సికిల్ సెల్ ఐకమత్యంలో వైద్యం. సికిల్ సెల్ బలం కోసం ఆశ. సికిల్ సెల్ గురించి తెలుసుకోండి. సికిల్ సెల్ను అంతం చేయండి. సికిల్ సెల్ అనీమియా లక్షణాల కోసం స్క్రీనింగ్ చేయించుకోండి. సికిల్ సెల్ అనీమియా లక్షణాల కోసం
తెలుసుకోండి